ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలని అమ్ముకోవచ్చా? ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలని కొనుగోలు చేస్తే కనుక అలాంటి ఇంటి స్థలాలకి కొనుగోలు చేసిన వ్యక్తికి అధికారాలు వస్తాయా? పట్టా పొందడానికి అవకాశం ఉంటుందా? ఇది ఒక చాలా ముఖ్యమైన సమస్య. ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఇల్లు నిర్మించుకోవడం కోసం బలహీన వర్గాల వాళ్ళకి, ఇతర భూమి లేని కుటుంబాలకి ఇంటి స్థలాలకు ప్రభుత్వం భూములు ఇస్తూ వెళ్ళింది. వాటి మీద చాలా అమ్మకాలు కొనుగోలు కూడా జరిగిపోయాయి. ఇంటి పట్టా ఎవరికైతే వచ్చిందో వారు కాకుండా ఇతరులు చాలా మంది ఆ భూములు కొనుగోలు చేయటం, వాటి మీద ఇల్లు నిర్మించుకోవటం, రకరకాల ట్రాన్సాక్షన్ జరగడం జరిగిపోయింది. మరి ఇలా కొనుగోలు చేసిన వారి హక్కులు ఏం జరగాలి? వీరి విషయంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కీలకమైన చట్ట సవరణ చేయడం జరిగింది. అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. ఈ అసైన్మెంట్ భూములని అమ్మొద్దు, ఎవరు కొనుగోలు చేయొద్దు అని చెప్పే చట్టం ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977, దీన్నే 9/77 చట్టం అని లేకపోతే పిఓటి చట్టం అని అంటాము. ఈ చట్టంలో ఒక సవరణ తీసుకొచ్చి ఇంటి స్థలాలకు సంబంధించి 2 మాటలను అందులో పొందుపరచడం జరిగింది. ఒకటి, ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటికి జనవరి 2019 నాటికి కనుక ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తే వాటన్నిటినీ క్రమబద్ధీకరించాలి, కొనుగోలు చేసిన వ్యక్తికి హక్కులు వస్తాయి. ఒకటి అంటే ఈ కొనుగోలు జనవరి 2019 నాటికి జరిగిపోయి ఉండాలి. అవన్నీ కూడా రెగ్యులరైజ్ అయిపోతాయి ఇప్పుడు కొత్త చట్టం మేరకు. ఇక రెండవది, ఇప్పుడు అంటే జనవరి 2019 తర్వాత ఎవరైనా ఇంటి స్థలాలని, ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలని అమ్ముకోవాలనుకుంటే, కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు నియమం ఏంటంటే పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాతనే ఇంటి స్థలాలను అమ్ముకోవాలి. ఎవరైనా అలాంటి ఇంటి స్థలాలు కొనుక్కోవాలనుకుంటే కూడా పట్టా వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాతనే ఆ భూముల్ని అమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరన్నా ఇంటి స్థలాలను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పట్టా ఎప్పుడు ఇచ్చారో చూడాలి. పట్టా ఇచ్చిన తర్వాత 20 సంవత్సరాలు గడిచిన తర్వాతనే కొనుగోలు చేస్తే హక్కులు వస్తాయి. సో దీని సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు జనవరి 2019 నాటికి కొనుగోలు జరిగి ఉన్నట్లయితే అవన్నీ చెల్లుబాటు అవుతాయి. ఇక ఆ తర్వాత కనుక కొనుగోలు జరగాలంటే పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాతనే అలాంటి అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.